జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన హలో ఏపీ బై బై వైసీపీ హలో ఏపీ బై బై వైసీపీ హలో ఏపీ బై బై వైసీపీ జై జనసేన సినిమాని కూడా ఆంధ్రాలో ఆపి ప్రయత్నం చేస్తే ఏం చేస్తారు అన్న? ఎవడేం పేకలేదన్నా భీమనాయక్ ఆపిర్రా, దేనికి ఆపలేరు. బొచ్చు ఆంధ్రాలో అయితే ఏముంది బ్రో, తెలంగాణ ఉంది ఇక్కడ. చాలు అరెస్ట్ వారెంట్ అంట, తెలుసా? అరెస్ట్ వారెంట్ అంట. అరెస్ట్ చేస్తే జగన్ గారి ఇంటి ముంగట కూర్చుంటాం పోయి. జగన్ గారి ఇంటి ముంగట కూర్చుంటాం. అరే మేము దేనికి భయపడం రా బాయ్. పవన్ కళ్యాణ్ గారు ఇంటి ఇచ్చేసారు. తెలంగాణ జన సైనికులు వీర మహిళలు, ఆంధ్ర జన సైనికులు వీర మహిళలు అందరు రెడీ అయిపోండి. కళ్యాణ్ బాబు మీద ఒక్క సంఖ్యలు పడినా కూడా కల్టు చూపిస్తాం. జన సైనికుల సునామీలో కొట్టుకుని వెళ్ళిపోవాలి మొత్తం. పవన్ కళ్యాణ్ గారి పాలసీ జగన్ గారు ఫ్యామిలీ విషయాలు దాని గురించి ఎవరు ఒక్క తప్పు లేకపోతే అదే చూపిస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఒక్క తప్పు లేదు. ఆయన మూడు పెళ్లి చేసుకుని మూడు పెళ్లి అదొక్కటే తప్పు ఉంది. దానికి ఇంకేం చూపిస్తాడు? అదే వాళ్ళ ఇంట్లో తప్పు కాదు, ఎవరు చేయలేదా? కాదు, వాళ్ళు సుగ్గపూసలా. ఎవడు బ్రో? 10 రూపాయలు పెడితే 100 రూపాయలు పెడతాం, 100 పెడితే 200 పెడతాం, అవసరమైతే థియేటర్కి 1000 రూపాయలు ఇస్తాం. అది కళ్యాణ్ బాబు. వాడు బొచ్చుగాడు, ఆడు కూర్చోబడిపోతుంది. సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్. 2024లో 6093 జైలుకి వస్తుంది. ఇక్కడికే డైమండ్ రాణి వెళ్ళి రంగులు మార్చే డైమండ్ రాణి మా అన్న ఫ్యామిలీ గురించి ట్రోల్ చేస్తావు. మా అన్న ఫ్యామిలీ గురించి ట్రోల్ చేస్తావు. నీ ఫ్యామిలీకి మేము ట్రోల్ చేసేసరికి నీకు మండిందా? అలాగే ఉంటుంది. రాసుకో, కారం రాసుకో. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మేము జగన్ అంటే కారం రాసుకోండి. మీరు కూడా, మేము రాసుకోవట్లేదా? మీరు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ 3 పెళ్ళిళ్ళు అంటే మేము రాసుకుంటున్నాం కదా, మీరు రాసుకోండి. అరే బోరగడ్డ లంజా కొడక చెప్తున్నారా బిడ్డ? మొన్న కూడా వీడియో పెట్టినావు. పవన్ కళ్యాణ్ మొత్తం మ్యాగజైన్ దింపేస్తా. రా బిడ్డ, రా. ఎన్ని సంవత్సరాల నుంచి మ్యాగజైన్ దింపుతావు నువ్వు? రా, నువ్వు మగాడివైతే. నీ అమ్మకి అబ్బకి పుట్టుంటా రారా నా కొడక. అనిల్ కుమార్ బోరగడ్డ తెలంగాణ నుంచి జన సైనికుడు కళ్యాణ్ నాయుడు. నీ మీద 100 వీడియోలు పెట్టిన ఇప్పటివరకు. నా బొచ్చే నా ఆతే నా పీకలేకపోయినావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు బొచ్చు పట్టుకుంటావా? ఇగో మమ్మల్ని టచ్ చేయి చాలు. పేరుని నాని. అరే నీ ఇంట్లో ఒకరితో వెళ్ళిపోయినారు, అది నీకు తెలుసు. నువ్వు మగతనం గురించి మా దగ్గర మాట్లాడుతున్నావు. మగతనం గురించి నేను దియ్యను, కానీ నీ ఇంట్లో ఒక వ్యక్తి వెళ్ళిపోయినారు. ఆ వ్యక్తి ఎవరో నీకు కూడా తెలుసు. డ్రైవర్ తోటి సహా వెళ్ళిపోయినారు.